అన్న ఏం చేస్తుంటారన్న మీరు? నేను బేసిక్ అడ్వకేట్ సార్. అడ్వకేట్ అయినా కూడా వచ్చేసి భోజనం ఎట్టుంటుందో చూడండి వచ్చాను. ఎక్సలెంట్గా ఉంది. ఏంటి అన్న క్యాంటీన్లో భోజనం? అన్న క్యాంటీన్లో భోజనం ఎట్టుంటుందని చూద్దామని అదే పనికి వచ్చా. బాగుంది. ఏంది అసలు క్వాలిటీ ఇవ్వట్లేదంట? ఇంతకుముందు కూడా టిఫిన్ చేశాను ఒకరోజు 3 ఇడ్లీ సాంబారు. ఆ రోజు కూడా బాగున్నది. ఈ రోజు కూడా క్వాలిటీస్ బాగుంది. అన్నం పరబ్రహ్మస్మ అని అన్నము టయానికి వచ్చేసి 5 రూపాయలు పెట్టడం ఉండరు సార్ ఈ కాలంలో. ఏ హోటల్కి పోయినా కూడా వచ్చేసి 70 రూపాయల నుంచి 100 రూపాయలు 100 120 అట్టున్నాయి. 5 రూపాయలకు వచ్చేసి ఏమొస్తుంది సార్? టీ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటున్నారు. మరి ఏం సార్ అసలు ఉన్న పెట్టే భోజనంలో క్వాలిటీ లేదు, నాసి రకం పెడుతున్నారు అంటున్నారు కదా. ఏంటి సార్ నాసి రకం అంటే? మనం తినేది ఇంట్లో తింటున్నాం. ఏం తింటున్నాం? ఇప్పుడు నేను అడ్వకేట్. మా ఇంట్లో కన్నా బాగుంది. మా ఇంట్లోకి ఇంతకన్నా ఏం బాగుండదు. మా ఇంట్లో లాగానే ఉంది. 2 కర్రీస్ వేశారు, ఒక నిమ్మకాయది పిక్కిలు వేశారు, పెరుగు వేశారు. ఇంకేం కావాలి సార్? ఏంది మరి అసలుకి ఈ భోజనం క్వాలిటీ ఇవ్వటం లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేనున్నప్పుడు పేదలందరికీ మంచి చేశాను అంటున్నారు. అదే అలా మంచి చేసే జగన్మోహన్ రెడ్డి మరి ఈ అన్నం ఎందుకు పెట్టలేకపోయారంటారు? ఒకవేళ కనుక దీంట్లో ఆయన కనుక అన్న క్యాంటీన్ పెట్టినట్టయితే కరోనా టైంలో ఎంతోమంది ఆకలికి చనిపోయేవాళ్ళు కాదు కదా. అంతేగా సార్. మరి మంచి అంటే ఏంది సార్? కేవలం వచ్చేసి సంక్షేమ పథకాలు అనేటి లేకుండా కేవలం డబ్బులు జనాలకు పంచడం అభివృద్ధి లేకుండా కదా సార్. ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఈరోజు వచ్చేసి ఉద్యోగస్తులకు పిల్లలకు ఉద్యోగాలు లేవు. టయానికి వచ్చేసి చంద్రబాబు నాయుడు అప్పుడు పెట్టే ఈ అన్నా క్యాంటీన్ వచ్చేసి నువ్వు కంటిన్యూ చేయొచ్చుగా. మీ తండ్రి పేరు పెట్టి ఇంకొకరి పేరు పెట్టి ఇంకొక దేశ నాయకులు పెట్టు స్వాతంత్ర సమరయోధుల పేరు పెట్టి నువ్వు వచ్చేసి కంటిన్యూ చేసింటే మీకు కూడా మంచి పేరు వచ్చిండు కదా. అడ్వకేట్ అంటున్నారు కదా మీరు. బీయింగ్ అన్ అడ్వకేట్ ఎక్కడ చేస్తూ ఉంటారు మీరు ప్రాక్టీస్? సార్ యాక్చువల్గా నేను కడప సార్. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు సార్. ఏదైనా సరే మీ జగన్ గారి ఏరియానే అనమాట. ఎవరైతే సార్ ఎవరు ఎక్కడైతే మన చంద్రబాబు నాయుడు కూడా మా రాయలసీమే కదా. ఎక్కడైతేనే ఉంది కానీ మంచి చేసేవాడు ఎవడైతే ఉంది సార్. మనిషిని మంచి అంటే మహాత్మా గాంధీ ఏ ఊరు సార్? గుజరాత్ అయింది. పెరంబరు అదే ఊరితే ఆయన ఇప్పుడు మనం మన రాష్ట్రం కాదని వదలడం లేదు కదా. మనవాడు అంటున్నాం కదా. నెహ్రూ మన రాష్ట్రం కాదు కదా. ఎవరైనా ఒకటే సార్. జగన్ అయినా ఇద్దరు జగన్ ఆర్ చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేసేవాడు. మంచి అంటే జగన్మోహన్ రెడ్డి నేనైతే కనుక అందరికీ డబ్బులు నొక్కేవాడిని. ఈ పాటికి నేను కనుక అధికారంలో ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు లాగా 5 రూపాయలు అన్నం పెట్టి దాని మాటన నేను పథకాలు ఆపను అనే మాట అయితే అంటున్నాడు కదా. పథకాలు ఆపనంటే గవర్నమెంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది సార్? ఇప్పుడు 2 నెలలు కూడా కాలే. ఆయన గ్రాడ్యువల్గా చేస్తున్నాడు. ఇప్పుడు 4,000 చేస్తున్నాడు. పెన్షన్ 4,000 చేశాడు. ఇసుక ఉచితం అన్నాడు, చెప్పాడు. ఇసుక ఉచితం చేశాడు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. ఇంకొక 1 చేసుకుంటూ వస్తారు సార్. ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. లేడీస్కి వచ్చేసి ఆర్టీసీలో ప్రయాణం చేయాలని, ఈ పిల్లలకు వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేసి వాళ్ళకు 15,000 18,000 చెప్పాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన. అది కూడా వేయాలని వాళ్ళంతా స్టడీ చేస్తున్నారు. ఇట్ విల్ టేక్ టైం సార్. ఒక్కరోజు వచ్చేసి కావాలంటే ఎట్లయితుంది? అద్భుతాలు జరగవు కదా. ఏదైనా అనుకుంటే కదా టైం ప్రకారం కరెక్ట్గా చేయాలి కదా. ఒకరోజు చేసి వదిలేస్తే కుదరదు కదా. ఏదైనా కూడా టైం పడుతుంది సార్. అద్భుతాలు ఏం జరగవు. చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా వచ్చినా. కాకపోతే ఆయన మంచి అడ్మినిస్ట్రేటరు, ఆయన మంచి ఈజ్ బ్రెయిన్ అనేది వచ్చేసి ప్రజల్లో బాగుంది సార్. అది అసలు ముఖ్యంగా ఈ తినే భోజనాన్ని ముష్టితో పోలుస్తున్నారు. అసలు చాలా తప్పు సార్. మీరు పెట్టచ్చు కదా. అది మీరు పెట్టచ్చు కదా. ముష్టి అని ఎట్లా చెప్తావు సార్? ఎవరు సార్ అనేది ముష్టి అని? అంబటి రాంబాబు అన్నాడు, ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే ఇద్దరు అన్నారు అదే మాట. మాట్లాడడానికి ఒక అర్థం ఉండదు సార్. ముష్టి అని ఎట్లా చెప్తావు సార్? భోజనాన్ని ముష్టి అంటావా? నువ్వేం తింటున్నావు? భోజనంగా తినేది ముష్టి ఎత్తుకునే వాళ్ళు భోజనం తింటారు. మనం భోజనమే సార్. కింద ఉన్నాడు పైన ఉన్నాడు ఎవడైనా భోజనం టయానికి తినాల్సిందే. ఇప్పుడు నేను అడ్వకేట్ అంటున్నాను. టయానికి వచ్చేసి భోజనం చేశాను కదా నేను. 5 రూపాయలకు పెట్టారు కదా. పక్కనైతే 100 రూపాయలు ఇవ్వాలి కదా నేను. అంటే మీరు టేస్ట్ చూడడానికి వచ్చారా? అసలు ఏదైనా క్వాలిటీ? యాక్చువల్గా టేస్ట్ చూడడానికి వచ్చాను సార్. బాగుంది. యాక్చువల్గా అయితే టేస్ట్ చూసాను. మాకు ఇంటి కూడా దగ్గరే. మొన్న నేను అదే చెప్పాను కదా, ఇంతమంది టిఫిన్ కూడా చేశాను. బాగుందా ఉంది. ఈరోజు అన్నం కూడా ఎట్లుంటుందో చూద్దామని వచ్చాను. ఇక్కడ నేను టిఫిన్ చేశారు కాబట్టి మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మొన్న ఒక పేపర్ ఏముందండి, డైరెక్ట్ పేరు చెప్తున్నా, సాక్షి పేపర్లో డైరెక్ట్గా రాశారు, రాళ్ళ లాంటి ఇడ్లీ, నూనెలో ముంచి తీసిన పూరి. ఇదే అంట కదా సార్ పెడుతున్న టిఫిన్? ప్రమాణం ఉన్నాయి సార్. ఆ పేపర్ చదవను కూడా చూడము. ఇడ్లీ బాగున్నాయి. 3 ఇడ్లీ సాంబారు సఫిషియెంట్గా బాగా తినిపోయినా నేనైతే. నాకు సరిపోయింది. ఇంటికాడ వచ్చేసి ఆ రోజు వచ్చేసి ఇంటికాడ పొద్దున్నే చికెన్ చేశారు సార్ ఇంట్లో. అయినా కూడా వచ్చేసి టిఫిన్ చేసిపోయినా. మధ్యాహ్నం 12:30 1 గంట దాకా కూడా నాకు ఆకలి కాలే. 1 గంటకు వచ్చేసి భోజనం చేశా. అంత ఏం వాళ్ళు అనుకున్నంత ఇదేం లేదు. ఆ మాట అనడం తప్పు. మనం చేయలేనప్పుడు ఇతరులు చేసినప్పుడు వచ్చేసి ఒకవేళ ఏది విమర్శ అనేది వచ్చేసి ఏదన్నా కూడా అటు ఇటు ఉండు కదా. వయా మీడియాగా ఉండాలి కానీ మరీ అంత ఘోరంగా అసలు బయాస్గా అన్న క్యాంటీన్ల మీద దూకుడు పెంచడానికి
వైసీపీ పార్టీ దూకుడు పెంచడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? బయాస్గా అంటే ఏకపక్షంగా దీని మీద అసలు విషం చిమ్మడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది అనుకోవచ్చు అంటారు? అది ఏముంది సార్, ఇప్పుడు ఎలక్షన్లో ఏమి లేవు, వాళ్ళు ఏదో ఊరికి అనడము జనాల్లో చెడ్డ కావడం తప్పితే ఇది ఆ విషయం అని ఆ మాటలు వచ్చేసి ఇంత ప్రయోజనకరమైన కూడా కాదు. వాళ్ళకు కూడా ప్రతిపక్షం అనేది విమర్శనాత్మకంగా ఉండాలి, కానీ ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పక్షం కూడా జాగ్రత్తగా పనులు చేస్తారు. కానీ ఇంత మరీ అధ్వానంగా పోతే జనాలు నమ్మరు. సార్, ఇప్పుడు యాజ్ ఏ లాయర్గా మిమ్మల్ని ఒక లీగల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల విషయం మాట్లాడగలరా మీరు? వద్దులే సార్, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు సార్ ఇప్పుడు కూడా. ఓకే, అంటే విధానపరంగా తీసుకుందాం సార్, ఇది విధానపరంగా తీసుకుందాము. విధానపరంగా మరి జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో చేసిన పనులు ఎలా ఉన్నాయి? అచ్చంగా నేనే అయితే కనుక పేదలు నేనున్న హయాంలోనే పేదలు బాగుపడ్డారు, చంద్రబాబు వచ్చిన తర్వాత పేదలందరూ దిగువకి దారిపోయారంటున్నారు. ఇందులో వాస్తవం అది తప్పులే సార్, శుద్ధ తప్పు అది. అట్లా అనుకుంటే అట్లా, కానీ అట్లా అనుకునేప్పుడు వచ్చేసి మరి జనాలు ఈరోజు వచ్చేసి మిమ్మల్నే ఆదరించే వాళ్ళుగా. పథకాలు అనేవి కొంతమందికే కదా సార్ ఇది లబ్ధి దొరికింది. కొత్త పథకాలు కొంతమందికే లబ్ధి చేకూరాయి. ఎంప్లాయ్మెంట్ లేదు. మాకు 3 పిల్లలు ఉన్నారు, లక్షలు పెట్టి చదివిస్తున్నాం. రేపు వాళ్ళ ఉద్యోగాలు రాకపోతే పరిస్థితి ఏంది సార్? ఎవరైనా కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే కానీ ఫెయిల్ అయినట్టే. ఆయన కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే ఎవరైనా ఫెయిల్ అయినట్టు అంతే కదా. మరి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ధరలు వచ్చేసి అందుబాటులో ఉండాలి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఎవరి లెవెల్లో వచ్చేసి వాళ్ళు అందరూ బాగా బతికే విధంగా వచ్చేసి అది పరిపాలించే అతని బాధ్యత సార్. అది పరిపాలించే వ్యక్తి చేయగల దమ్ము చంద్రబాబు నాయుడుకి ఉందంటారా? ఉంది. ఆయన చేయగలడని నమ్మకం అయితే ఉంది, చేయగలడు. ఈజ్ ఎ బ్రెయిన్, ఈజ్ హ్యావింగ్ దట్ మచ్ క్యాపబిలిటీ అకార్డింగ్ టు మై నాలెడ్జ్, అకార్డింగ్ టు పబ్లిక్ కూడా అట్లా చేసే కదా ఆయన గెలిపించడానికి కారణం కూడా అదే కదా. ఈవీఎంలు అంటున్నారు. ఈవీఎంలో ఆయన ఏం మాట్లాడారు సార్? అట్లా అనుకుంటే ఇప్పుడు వాళ్ళకే ఎవరికి సెంట్రల్లో వచ్చేసి వాళ్ళకే దిక్కు లేదు. 240 సీట్లు వచ్చాయి వాళ్ళకు. వాళ్ళే ఒక 400 పెట్టుకుంటే పోయిండేదిగా ఈవీఎంలు అయితే. ఇప్పుడు మొత్తం వచ్చేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ మీద ఆధారపడిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా. కాబట్టి మనం ఆధారపడి ఉందని చెప్పకపోతే అలియన్స్ అనుకోండి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా. కాబట్టి ఆయన మాట మీద ఉన్నాడు. వాళ్ళు ఈవీఎంలు ఏం లేకుండా వచ్చేసి సగం ఇంటికి 300 పెట్టుకునే కూడా వచ్చేసి 543లో 300 పెట్టుకునే వీళ్ళని అడిగేవాడు లేడు కదా.